సత్యవశంగా జరపబడును. మనం చూస్తున్నాం. ఎవడైనా గట్టిగా పడగట్టి గుండెలు బాదుకొని అరిచి కేకపెడుతూ డైలాగ్ చెప్పాడంటే వాడు సత్యవాది. ధైర్యం లేదు అంతే అని గట్టి చెప్తున్నారు అంటున్నారండి. ఏ సత్యాన్ని విధానంగా చెప్పకూడదా? సత్యాన్ని వినయంగా పవిత్రంగా చెప్పకూడదా? గొడవ చేసి గుండెలు బాదుకొని తొడగొట్టి నిజం ఎందుకు చెప్పారా? అలా చెబితేనే వాడు సత్యవాది అని నమ్ముతారు ఈ కాలంలో జనాలు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. దేశం సెక్యులర్ గా ఉండబట్టే రాజ్యాంగం ఒకటి ఉండేసేసి మనం దాన్ని ఫాలో అవ్వబట్టే స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండబట్టే చెప్పి అడుగుని పని లేకుండా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారు. పందికి పరమాన్నం పెడితే పక్కకి నెట్టి పెంటలో ప్రీతిగా పొర్లిందంట. అటు దీనికి సనాతనం మంచిగా అనిపించట్లా, సెక్యులర్ సంకైతే ఉప్పంగా తీయంగా బాగున్నట్టుండది. రాజుగారి మొదటి భార్య మంచిది కాదు అని అంటే రెండో భార్య మంచిదనేగా. అట్టా సెక్యులర్గా ఉండబట్టి మనం అడకదినట్లేదు అని అంటే సనాతన ధర్మం ఉంటే ఆడవాళ్ళు అడుక్కుంటా ఉంటారు, ఆర్థిక అభివృద్ధి సాధించలేరు అని మనిషి కూసినట్టేగా. మొదటి నుంచి ఇట్టే ఉంటే సరేలే అనుకోవచ్చు, కానీ అప్పుడంతా ఏమనేదో తెలుసా? ధర్మరాజు గారు రాజ్యం చేస్తూ ఉన్నప్పుడు కంప్లీట్ గా ధర్మరాజు గారు ఖజానా ద్రౌపదికి అప్పచెప్పారు. ఈ ఖజానా అంటే ఆర్థిక మంత్రి ద్రౌపది దేవి మొత్తం చక్కగా మేనేజ్ చేసిందండి. అరే అట్టా ఎట్టా కుదిరింది అంటే సనాతన ధర్మంలో హిందూ మతంలో ఆడళ్ళు మగుడిని అడుక్కుంటా ఉండాలి కదా, ఆర్థిక అభివృద్ధి సాధించలేక ఏడుస్తూ కూర్చోవాలి కదా. మరేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఓహో, అప్పుడు సనాతనాన్ని అడ్డేసుకొని చిల్లర సంపాదించుకున్నావు కాబట్టి అలా మాట్లాడావు. ఇప్పుడు సెక్యులరిజం అనే దాన్ని అడ్డేసుకుని బ్రతికేద్దాం అనుకుంటున్నావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావా? కొంచెం కూడా సిగ్గనిపించట్లా? నీ చిల్లర బ్రతుకు నువ్వు బ్రతుక్కోవాలి అని అంటే, నీ చిల్లర వేషాలు నువ్వు వేసుకోవాలి అంటే వేసుకో, కానీ సనాతనం జోలికి వచ్చావంటే మాత్రం ఒళ్ళు పట్లగా పగిలిపోతుంది వింటర్ వస్తే. అందులోనూ సెక్యులరిజాన్ని అడ్డుపెట్టుకొని సనాతనాన్ని కించపరిచావంటే మూతి కూడా పగిలిపోతుంది అదే వింటర్కి. దేవుడున్నాడు, అన్నీ చూస్తున్నాడు, కాలం రూపంలో దూల తీరస్తాడు అని మాత్రం మర్చిపోమాక. ఈరోజు మహిళలు కూడా చేతులు చెప్పి అడుగుని పని లేకుండా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారు. నీ మొగుడిని సజీవ దహనం చేసేద్దామని ప్లాన్ చేసి వాడితోనే వాడి సమాధి కట్టించావు చూడు, ఎంతకి తెగించావే. ఓసే సెక్యులర్ సొట్టబామ, ఆడవాళ్ళు సాధించిన అభివృద్ధి గురించి చెప్పాలంటే వీటి గురించి చెప్పాలా. ఎందుకంటే దేశం సెక్యులర్గా ఉన్న సనాతన ధర్మంలో ఉన్న ఆడది ఏడిపించే మొగుడినైనా, విసిగించే పిల్లలనైనా, కష్టపెట్టే కుటుంబాన్నైనా ఓర్పుగా నేర్పుగా సింగిల్ హ్యాండ్తో ఇదే అవతల పడేసేది. కానీ ఇప్పుడేమైంది? నువ్వు చెప్తున్న ఈ సెక్యులర్ స్వేచ్ఛ వలన సనాతన ధర్మానికి దూరం అయిపోయి ఒక స్త్రీ తన విలువ ఏంటో కోల్పోతుంది. నిజం చెప్పాలంటే ఒక మనిషిగా కూడా తను ఆలోచించట్లా, ఒక క్రిమినల్ అయిపోతుంది. ఇలా మొగుళ్ళని చంపడం కూడా అభివృద్ధిలో పార్ట్ అని నువ్వు అనొచ్చుగాక, కానీ అది కాదమ్మా. ఇక్కడ ఏటా వరకట్న వేధింపుల వల్ల 5700 మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారంట. వీటి గురించి మాట్లాడి పోట్లాడి ఈ చావు లెక్కలు తగ్గిస్తే, ఆడవాళ్ల ప్రాణాలు పోకుండా కాపాడగలిగితే అభివృద్ధి సాధించడానికి మేము కృషి చేసాం అని చెప్పుకోవడానికి బాగుంటుంది ఫెమినిస్టులకైనా ఇంకొకరికైనా. అలానే ఈ సెక్యులర్ సొట్టబామ్ ఏమంటది? దేశం సెక్యులర్గా ఉండబట్టే ఆడవాళ్ళు అన్నింటిలో ముందుకు దూసుకుపోతున్నారు, అది ఇది ఆస్టూస్ అంటా ఉంటుంది కదా. మరి 5700 మంది ఆడవాళ్ళు చచ్చిపోతున్నారంటే కారణం సెక్యులర్ దేశం అవ్వడం వల్లేనా? ఏమంటావు సొట్టబామా? ఇలాగా మగవాళ్ళని చంపేయడాన్ని స్వేచ్ఛ అంటారా సొట్టబామా? అపరిచితుల్లో రామురేమో అయినప్పుడు కూడా ఇంత షాక్ అవ్వలేదు, కానీ సత్యభామ సొట్టభామలాగా మాట్లాడుతుంటేనే తట్టుకోలేనంత షాకింగ్ గా అనిపిస్తుంది. ఉండి భర్త శరణుబడి కాకపోయినా, లేదంటే వీడియోగా ఉండి భర్త మరణించిన మహిళ కూడా ధైర్యంగా జాబ్ చేసుకుని. ఓమో, నీ కళ్ళలో కోతులు, చెవుల్లో చింపాంజీలు దొడ్డికి పోయినట్టున్నాయి. ఒకసారి బాగా గడుక్కొనే తెరుచుకొని చూడు. ఇది సెక్యులర్గా ఉన్నప్పుడే కాదమ్మా, సనాతన ధర్మంతో విరాజిల్లుతున్నప్పుడు కూడా. నువ్వు అంటున్నావే వీడియోలు, అదేలే విడో స్త్రీలు, వాళ్ళు వాళ్ళ బిడ్డలనే కాదు రాజ్యాలను కూడా పెంచి పోషించారు. అయినా ఈ విషయాలన్నీ నీకు కూడా తెలుసు కదా, నువ్వే మాట్లాడినట్టున్నావు. స్వేచ్ఛ స్వతంత్రాల గురించి సనాతన ధర్మంలో ఉండే స్త్రీలకి మీరు క్లాస్ పీకిన అవసరం లేదు అని నాగబాబుకి క్లాస్ పీకిన వీడియోలో నువ్వు చాలా వాగినట్టున్నావు. అదేలే, ఆడవాళ్ళకి ఎప్పటి నుంచో స్వేచ్ఛ ఉంది, రామాయణంలో స్వేచ్ఛ ఉంది, భారతంలో స్వేచ్ఛ ఉంది, ఆడవాళ్ళు కత్తి పట్టుకొని యుద్ధాలకు కూడా పోయారు, అంతటి స్వేచ్ఛ సనాతన ధర్మంలో ఉంది అని మాట్లాడింది నువ్వే కదా. అలాంటిది ఇప్పుడు సెక్యులర్ చంటిదాన్ని సంకనేసుకొచ్చి సనాతనం మీద సైనైడ్ జల్లుతున్నావేంటి? నిజానికి ఇది ఇలాగా ప్రశ్నించి కౌంటర్ చేసి వదిలేసేది కాదు. ఈ మనిషికి ఏదో ఒక రకమైన ఇదైతే ఉంది, అది మానసిక వైద్య నిపుణులు చెప్తేనే బాగుంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మనిషికి ఉచితంగా అయినా వైద్యం చేసి రోగం కుదర్చండి. కాదు డబ్బులే కావాలి అని అంటారా, మేము చందాలైనా వేసుకొని మీకు ఇస్తాం, మీరైతే వైద్యం మొదలు పెట్టండి,
ఎందుకు అని అంటే మంచిగా ప్రేమగా ఉండిన భరతవర్ష అనే ఒక వ్యక్తి మీద ముదిరిన కోపం అడిదిరిగి ఆయనతో మంచిగా ఉన్నారని ధర్మరక్షకుల మీద, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చిన్నచిగారు స్వామి లాంటి ప్రవచనకర్తల లాంటి పెద్దోళ్ళ మీద, ఇంకా వీళ్ళందరూ సపోర్ట్ చేసే సనాతన ధర్మం మీద పగగా మారిపోయింది. అసలు ఎక్కడ కోపం, ఎక్కడ పగ, ఎక్కడ భరతవర్ష డిఎస్పి, ఎక్కడ సనాతన ధర్మం? సో ఈ మనిషి రోగం ముదిరే కొద్దీ స్టేజ్ వెళ్ళిపోతా ఉంది. అయితే ఇది స్వార్థం అని మీకు అనిపించవచ్చు, సైకలాజికల్ ప్రాబ్లం అని నాకు అనిపించవచ్చు. కానీ ఏదేమైనా చివరికి జరిగేది ఏంటంటే దేశానికి ధర్మానికి ద్రోహమే. ఇలాంటి స్వార్థపరులు, ఏ ఎండక గొడుగు పట్టే జబ్బుండేవాళ్ళు, వీళ్ళ చిల్లర బ్రతుక్కోవడం కోసం సొంత మనుషుల్ని కూడా చంపేయడానికి, లేదంటే సొంత మనుషుల్ని కూడా అమ్మేయడానికి వీళ్ళు వెనక ముందు చూసుకోరు. ఇలాంటి స్వార్థపూరితమైన హిందువులు అని చెప్పుకునే రాక్షసులు ఈ దేశంలో, ఈ ధర్మంలో పుట్టబట్టి ఉండబట్టే మనం అన్ని రోజులు ఒకటి కింద బానిసగా బ్రతకాల్సి వచ్చింది. కాస్తైనా బుర్ర బుద్ధి ఉండి స్వార్థం లేకుండా, ఇలాంటి జబ్బు లేకుండా, మనకు నచ్చినప్పుడు నచ్చినట్టు మాట్లాడతామని కాకుండా ఉంటుంటే దేశం ఇంకొకలాగున్ను. మరి హోమాలు రామ మందిరంలో లూటీ చేసినప్పుడు వాళ్ళ మీద ఎందుకు చేయలేదు? తిరుమల ఆలయంలో లడ్డు కల్తీ అనేసి గొడవ చేశారు కదా, నిజంగా కల్తీ చేసిన వాళ్ళు సిగ్గులేని మొహానికి నవ్వే సింగారం అని. నీ నవ్వైతే నీకు చాలా చక్కగా ఉంది, ఇదే మెయింటైన్ చేయి జీవితాంతం. అయితే ఇక్కడ ఒక్క విషయం, ప్రవచనకర్తలు అంటే వాళ్ళు ప్రవచనాలే చెప్తారు, అదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఇట్లాగే అనిపించేది. ఎప్పుడైతే నువ్వు ఈ మాట అడిగావో నిజమే కదా, ప్రవచనకర్తలు ఇంత బాధ్యతాయుతంగా ఉంటారా? వాళ్ళు యువత గురించి ఆలోచిస్తారా? దేశం గురించి వాళ్ళు ఇలాంటివి కూడా చేస్తారా? గ్రేట్ అని అనిపించింది. అలానే నీ అతి తెలివి ప్రశ్నకి అని నవ్వు కూడా వచ్చింది. ఇక్కడ తిరుపతి లడ్డైనా, అయోధ్య దుడ్డైనా ఒక ప్రాంతానికి, ప్రభుత్వానికి చెందినవి. వాటి గురించి ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఒకవేళ ఆ చర్యలు తీసుకోవడంలోనూ, తీసుకున్న చర్యల్లోనూ విఫలమైపోయినప్పటికీ, ప్రసాదాలు తినకపోతే జనాల ప్రాణాలు పోవు, అయోధ్యలో కొంత డబ్బు పోయినప్పటికీ ఆలయం కూలిపోదు. అట్టని దొంగన బట్టలను వదిలేయాలని కాదయ్యో, ఉతికి ఆరేయాల్సిందే. కానీ ఇక్కడ దేశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విషయాల వల్ల దేశానికి వచ్చే ప్రమాదం ఏం లేదు అని చెప్తున్నా అంతే. కానీ యువత విషయం అలా కాదు కదా, భారతదేశ భవిత వాళ్ళు కాబట్టి వాళ్ళని రక్షించుకోవాల్సిన అవసరం మనకుంది. దానికోసం యాగాలు, యజ్ఞాలు, హోమాలు, ఇంకా ఏముంటే అవి అన్ని చేయాల్సిందే. చేసైనా సరే యువతని రక్షించుకోవాల్సిందే. ఇలాంటి ఆలోచన చేసిన ఆ ప్రవచనకర్త ఎవరో గానీ ఆయన మీద నాకు చాలా భక్తిభావం పెరిగిపోతుంది. ఆ రకంగా నీ అతి తెలివి ప్రశ్నతో ఒక మంచి పని చేసావని చెప్పొచ్చు. యువత దొరికారా తెలియకగా దేశ ద్రోహులుగా చిత్రీకరించి? నీకు ప్రవచనకర్తలే దొరికారా యువత ద్వేషులుగా, చెడ్డోళ్ళుగా చిత్రీకరించి 10 మందిలో పల్చం చేయడానికి అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది సొట్టబామ. నీకు అర్థం కానిది ఏంటంటే, సరైనోడు ఎవడైనా దొరికితే సక్కంగా సెక్కి పెట్టిపోతాడు. అప్పుడు దాకా నువ్వు ఇట్టే వాగుతూ ఉంటావు అనుకుంటా. మన మనుషులు, గురువులు, సాధు పుంగవులు, శాస్త్రాలు నమిలి మింగేసిన వాళ్ళు గొప్ప మంత్రానుష్ఠాన తప్ప. నువ్వు ఇంత అవమానకరంగా మాట్లాడిన దానికైనా మంత్రద్రష్ట ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్క మంత్రం వేసి నీ మూతి బగలు కొట్టేస్తే ఎంత బాగుండో అనిపిస్తుంది. మా ఊరికి దగ్గర ఊర్లో ఒక ముసలా ఉండేదంట. ఇప్పుడు కాదు 30 ఏళ్ళు అయిపోయింది ఆమె చచ్చిపోయి కూడా. అంతకంటే ముందు ఆమె 120 ఏళ్ళు బ్రతికిందంట. ఆవిడకి పళ్ళు ఊడి మళ్ళీ వచ్చినాయంట. ఆ వచ్చిన పళ్ళు చాలా తెల్లగా ఉండేవంట. అయితే ఆవిడేం చేసేదంటే మంత్రం వేసి ముడ్డిని నేలకు అతుకుపోయేలాగా చేసేదంట. అంటే ఇంకా మళ్ళా పైకి లేవలేరు ఆమె వేరే మంత్రం వేసేదాకా. అలానే మూతి కూడా అతుక్కోబోయేదంట. ఇంకో మంత్రం వేస్తేనే మళ్ళీ మాట్లాడడానికి కుదిరేదంట. ఇంకా పచ్చి తాటాకుని కాల్చేసేదంట. ఇలాంటి చాలా రకాల పనులు చేసేదంట. అయితే వాళ్ళ మనవాళ్ళు వీళ్ళు అడిగితే, వద్దా భయ మీరు అసలే మంచోళ్ళు కాదు, తుత్రనాయాళ్ళు, మీలాంటి వాళ్ళకి మంత్ర ఉపదేశాలు ఇలాంటివి చేసామంటే అసలుకే ముప్పు వస్తుంది, కాబట్టి నేను ఎవరికి చెప్పను అని చెప్పిందంట. తర్వాత ఆమె చచ్చిపోయింది, మంత్రాలు కూడా ఆమెతోనే పోయినట్టున్నాయి. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, దారిని పోయే సాధువుకే అన్నం పెట్టి సరదాగా నేర్చుకున్న మంత్రాలకే ఇంత పవర్ ఉంటే సాధన చేసి సంపాదించుకున్న వాటికి ఇంకెంత ఉండాలా? అలాంటి మంత్రద్రష్టలు దీని పళ్ళు ఊడిపోయేలాగా, పెదాలు అతుక్కుపోయేలాగా, తినడానికి కూడా తెరుచుకోవడానికి వీలు లేకుండా ఉండేలాగా చేయాలని చెప్తున్నాను. లేదంటే ఇది చాలా మంది మంచి వాళ్ళని, ఎవరైతే తిరిగి ఏం చేయలేరో, ఏం అనలేరో అలాంటి అందరినీ కూడా దీని ఇష్టం వచ్చినట్టు వాగి బాధ పెట్టేస్తుంది. అలాంటివి చూడటం మాలాంటి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ దేవుణ్ణైనా, ఈ మంత్రద్రష్టలనైనా, పెద్దలనైనా నేను అడిగేది ఒక్కటే, దీని మాట పడిపోవాలా, నోరు పెగలకూడదు, పెదాలు అతుక్కుపోవాలా. ఇంతే. ఇంతకంటే పెద్ద కోరిక ఏదైనా ఉందా అంటే నాకైతే ఏం లేదు. అలానే ఇది చేసిన పాపాలకి దీని పిల్లలకి ఎలాంటి కష్టం రాకూడదని, వాళ్ళు చాలా సుఖంగా సంతోషంగా పెరగాలని, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈ పెద్ద మనుషులు యువత మీద విషం చిమ్ముతున్నారు ఈ రోజు.
నువ్వు చెప్తున్న విషం చిమ్మడం గురించి చల్లడం గురించి. విషాన్ని వర్షంలా కుంభవృష్టిలా కురిపించేది నువ్వు కదంటే నాయనా. నువ్వు గక్కుతుండే విషానికి కాలకోట విషం కూడా కళ్ళు తిరిగి పడిపోతుంది. అలాంటిది విషం చిమ్మడాల గురించి చల్లడాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీ సూది బెజ్జంలో వాడి దారం దూర్చా. ఆచారం ఏంటంటే మరలా దీన్ని ఒక మతపరమైన దేశంగా మనం ఏదో ఒక రకంగా తయారు చేసుకుంటే మనం పెత్తనం చేయొచ్చు. ఇది హిందూ దేశం, ఇక్కడే కదా గీత రామాయణ భారత భాగవత గ్రంథాలు వచ్చింది. ఇప్పుడు ఎంత సెక్యులర్ అనేసి రాజ్యాంగం చెప్పినా కూడా అందరికీ హృదయాంతరాలలో తెలుసు ఇది హిందూ దేశము. ఈ ముక్క మాత్రం మహాభేషుగ్గా చెప్పారు సుమి. మిగతా వాళ్ళందరినీ శూద్రులు అని చెప్పి ఊర్చే వరకు అందరినీ. శూద్రుడు అంటే మూర్ఖుడు, వివాదం చేసేవాడు, అజ్ఞాని, తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని వాదించే మహామూర్ఖ శిఖామణి అని అర్థం. మరి అలాంటి వాళ్ళతో మనం కలవకూడదా? వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదా? చేస్తే ఏమవుతుంది? చేస్తే మనం కూడా చెప్తాం. వాళ్ళతో కలిసి తినడము, బంధుత్వం ఏర్పాటు చేసుకోవడం, స్నేహం చేయడము అన్ని అలవాడైందంటే కూసేగాడు వచ్చి మేసేగాడు జరుగుతుందని మనం కూడా వాళ్ళతో చేసి సనాతన ధర్మాన్ని వదిలేసి భ్రష్టులమైపోతాము. శూద్రులు అంటే ఎవరో అర్థం చెప్తూ వాళ్ళని ఎందుకు దూరం ఉంచాలి అనే దానికి వివరణ ఇచ్చింది. ఎప్పుడు? 2 ఏళ్ల క్రితం. మరి ఇప్పుడేమో వాళ్ళ దగ్గర కొందరిని ఇలా మాట్లాడుతుంది. ఇంత మార్పు ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. సరే గాని అక్క, అసలు ఈ కాళ్ళకి ఏదైనా ప్రాధాన్యత ఉందంటావా? దాని గురించి ఏదైనా చెప్పు. విరాట్ పురుషుడు శరీరంలోని పాదభాగం నుండి సూర్యుడు వచ్చారు అని పురుష సూత్రంలో ఉంటుంది కదా. శరీరం మొత్తాన్ని 7 నిలబడతాయండి, పాదాలు 7 నిలబడతాయి. 2 ఆ విరాట్ పురుషుడు దర్శించడానికి మన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకోవాలని కోరుకుంటాము? పాదాలు పట్టుకోవాలని కోరుకుంటాం కానీ ఆయన ముక్కు మొహము చెవులు పట్టుకోవాలనుకుంటామా? తర్వాత చూసినప్పుడు అధికంగా విగ్రహాన్ని చూసిన పాదాలు సమాంతంతో పడిపోవాలి అనుకుంటా. ఆ పాదాలు సూర్య స్థానాలు. ఊళ్ళోకి రానిచ్చేది కొందరిని, రానికుండా బయట నెట్టేసేది కొందరిని. ఈ రోజు దేవాలయాలు ఎవరైనా బయట రావడానికి వీలేదు అంటే చెప్తున్నారు. ఎవరైనా అందరూ వెళ్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్తున్నారు కదా, విజయవాడ తిరుపతి దగ్గర వెళ్తున్నారు కదా, శ్రీశైలం మనసుల దగ్గర వెళ్తున్నారు కదా. చెత్త రిజర్వేషన్ వచ్చాయి, చదువుకున్నారు, పెద్ద ఉద్యోగాలు చేస్తారు. ఇక అగ్రవర్ణాల వాళ్ళు ఇంకా వేరే ఉన్నారు. రిజర్వేషన్ సాయం చేసే వాళ్ళే ఖర్చు పెరిగిపోయి ఇద్దరు పిల్లలు విషయాలు కష్టంగా ఏం పరిస్థితి వర్గాలు వర్ణాలు మొత్తం ఇల్లు ఏర్పాటు చేసేస్తారు. తక్కువ వర్గాల వారిని నాశనం చేయాలని చూశారు. అంతకంటే ఎక్కువ మంది వర్గాల వారు అదే సమాజం ఉద్ధరించాలని కూడా చూశారు. వాళ్ళ సొంత భగవంతుడికి భక్తుడికి మధ్య మేమే అంబికా దర్బార్ భక్తి. పేగులకి పుండ్లు పడిపోయేంత ఈర్ష్యాద్వేషం కడుపులో పెట్టుకొని ఎట్టే బతుకుతున్నావు నాయన? నీ మొహం మీద ఈ ముడతలు వచ్చినప్పుడే అనిపించింది లోపల ఏదో ఉండాది అని. అప్పుడు ప్రవచనకర్తల్ని ప్రశ్నిస్తున్నాను, రాముడు కృష్ణుడే ముఖ్యం అంటే నిజమే కాబోలు అనుకున్నావు నాలాంటి చాలా మంది. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఇది రాముడు కృష్ణుడి మీద ప్రేమతో చేసింది కాదు, ప్రవచనకర్తల మీద పగతో చేసింది. దానికి ఇలాంటి పెయింట్ వేసింది ఏమని ప్రశ్నిస్తున్నా అని. అది మాలాంటి ఎర్రిపప్పలు అందరూ నిజమని నమ్మేసి దీనికి బ్రహ్మరథం పట్టేసి అంత లేదులే పందికొక్కల బండే ఎక్కువ అది పట్టేసి ఏదో పెద్ద ఓడబోడిసేస్తుంది ఇది అని నమ్మేశాం. చివరికి చేతిలో సెక్యులర్ చెప్పబెట్టిపోయింది. చైనా లాంటి దేశాలు, జపాన్ లాంటి తక్కువ జనాభా ఉన్న చిన్న చిన్న దేశాలు కూడా ఎలాగా అభివృద్ధి చెందేసి ఫస్ట్ క్లాస్ లో ఉంటుంది ఆలోచించండి. వాళ్ళ జీవన పరిమాణాలు ఎంత మెరుగైనా తెలుసా? ఈ ఒక్క మాటతో ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. చైనా లాంటి దేశాలు, జపాన్ లాంటి తక్కువ జనాభా ఉన్న చిన్న చిన్న దేశాలు కూడా ఎలాగా అభివృద్ధి చెందేసి ఫస్ట్ క్లాస్ లో ఉంటుంది ఆలోచించండి. వాళ్ళ జీవన పరిమాణాలు ఎంత మెరుగైనా తెలుసా? చైనా ఉచ్చదాగడం ఎప్పటి నుంచి మొదలు పెట్టినవే? సరేలే, నువ్వు తాగాలనుకుంటే చైనా ఉచ్చదాగు, తినాలి అనుకుంటే జపాన్ ఉంచి తిను, నాకు అనవసరం. కానీ ఇక్కడ మాత్రం భారతదేశం గత 10 ఏళ్లలో వాటి రెండిటికంటే చాలా ముందుంది, చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏదది? భారతదేశం అనుంది. ప్రపంచ దేశాలు ఈ దేశాన్ని చూసి నేర్చుకుంటా ఉంటే నువ్వేందే ఆటిని చూసి నేర్చుకోండి, ఈటిని చూసి నేర్చుకోండి అంటున్నావు. అలానే ప్రభుత్వానికి ఒక మాట చెప్తున్నాను, ఎవరైతే దేశం గురించి తక్కువగా మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారం చేస్తారో దీనిలాంటోళ్ళు, వీళ్ళందరి ముఖాన దేశద్రోహి అని ప్రింట్ పడిపోవాలా, ఈపు విమానం మోత మోగిపోవాలా. ఇంకొకసారి దేశం గురించి ఏదైనా సరే ఒక్క చిన్న మాట అయినా తప్పుగా వచ్చింది అని అంటే రావాలి అని అన్నా కూడా ఒళ్ళు వణికిపోవాలా. అసలు అరాకొరా తెలివితో వీడియోలు ఎట్ట చేయబుద్ధి అవుతుందో, ఎందుకు మాట్లాడుతుందో దీని సిగ్గులేని మోహంలో చైనా ఓడి చెప్పు గొట్ట. చేసి మతం కోసం కొంత స్వార్థపూరితంగా గొడవలు చేపిస్తున్నారు. హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం తీసుకొచ్చే శక్తుల్లాగా ఇవి పరిణమిస్తాయి. ఈ రోజు కామెంట్ సెక్షన్ దద్దరిపోవాలి. నా వీడియో కంటే కూడా కామెంట్ సెక్షన్ చుట్టాలు చాలా చూడాలి. వేరే ధర్మానికి వ్యతిరేకంగా కామెంట్ సెక్షన్ లో అభిప్రాయాలు కూడా అంతే గట్టిగా వహిస్తుంటారు. అదే హిందువుల స్వభావం ఎలా ఉంది, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అనే అభిప్రాయాల గురించి విషయం పబ్లిక్ బాగా చూస్తుంది. హిందువులు ఫుల్ గా బస్సు కప్పుకొని చలి కొడుకుపోతూ హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఏమి జరుగుతున్నా కూడా పట్టకపోతే ఎలా అండి? మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలు కూడా లాగ్ చేసుకుంటారు. అరే హిందువులారా, దద్దమ్మలారా, నిద్రపోకుండా మేలుకోండ్రా, తెలుసుకోండ్రా ఏం జరుగుతుందో. యుద్ధం దాకా వచ్చిందంటే మనం సెక్యులర్స్ గా ఉండటం వల్లే కారణం. మనం సెక్యులర్ గా ఉంది. వీటికి హిందువులకైనా కళ్ళు తెరవాలి, అన్ని మతాలు సమానమని దిక్కుమాలిన పిచ్చి కుక్క సెక్యులర్ భావజాలను వదిలిపెట్టండి. అంటే ఇప్పటిదాకా వేలు చూపిస్తూ హిందువులని రెచ్చగొడుతూ చేసిన వీడియోలు స్వార్థపూరితంగా గొడవలు. నీ దుత్త బగల దుష్ట చతుష్టయానికి మించిపోయినావు గదే.
నీ స్వార్థం కోసం హిందువుల్ని రెచ్చగొట్టేలాంటి వీడియోలు చేయడమా? చిల్లర పడట్లేదని సెక్యులర్ గా మారడమా? ఏం బతికే నీది? ఇలాంటి దాంతో సెక్యులర్లకు కూడా ప్రమాదమేనయ్యో. ఈ రోజు దీని స్వార్థానికి సెక్యులర్ అనే పదాన్ని అలాంటి మనుషుల్ని అడ్డం పెట్టుకొని చిల్లర బ్రతికి రేపు ఒక రోజు దాంట్లో కూడా చిల్లర రాలకపోయింది అనుకోండి, మళ్ళా ఆ సెక్యులర్లనే ఏదైనా మాట్లాడితే మత సామరస్యం అంటారు, మనల్ని మతోన్మాదులు అంటారు. ఎవరు? ఈ సెక్యులర్ కుక్కలే, ఈ సెక్యులర్ కుక్కలే, ఈ సెక్యులర్ కుక్కలే. పెంచండి సెక్యులర్ చవట హిందువులు, పెంచండి సెక్యులర్ చవట హిందువులు, పెంచండి సెక్యులర్ చవట హిందువులు. ఇది ఉన్మాదం నుండి బయటపడండి. మనిషిని సాటి మనిషి మతాన్ని కూడా గౌరవించలేని మతం. మనం ఏదైనా మాట్లాడితే మత సామరస్యం అంటారు, మనల్ని మతోన్మాదులు అంటారు. ఎవరు? ఈ సెక్యులర్ కుక్కలే. అన్నీ తెలిసిన బల్లే కళ్ళు కొండలో పడింది అంటారు. అట్ట ఇన్ని తెలిసి నువ్వు కుక్కగా ఎందుకు మారినావో? మతం 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 ఏ దేశంలోనూ లేదు ఈ జబ్బు. ఇదే గజ్జి పిచ్చి కుక్క కొన్ని రోజుల ముందు ఏమనింది? వాడికి వాడి మతం మీద పిచ్చి ఉంది, వాడి మతం మీద పిచ్చి ప్రేమ ఉంది, నా మతమే ఈ ప్రపంచం అంతా ఉండాలి అనేంత పీక్స్ వెళ్ళిపోయినంత మతోన్మాదం ఉంది. హిందువులకి కనీసము మన ధర్మం మీద గౌరవం కూడా లేదు. వెస్టర్న్ కంట్రీస్ లో లేదు, ఎక్కడ లేదు ఈ జబ్బు. ఎక్కడ చెప్పబడింది? మతపిచ్చితో కొట్టుకుంటాం అనేసి ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడుంది. నరాన జీర్ణించుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులకి చాలా అవసరం. పౌరుషాలను ప్రతిపాదించండి. అందరూ కాకపోయినా హీన పక్షం కొంతమంది హిందువులైనా సరే. బుర్రకి బొక్కడి గతం మర్చిపోయావా ఎట్ట? ఇవన్నీ వాగింది నువ్వే. తయారైపోయింది ఓ ధర్మ పోరాటం అనేసి వీళ్ళ పూట గడుపుకోవడానికి నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్. అదిగో అసలు విషయానికి ఇప్పుడు వచ్చింది. నలగర్లో ఉన్నప్పుడు గబ్బు తెలియకుండా వదలతారు చూడు బాంబు, అట్ట మాటలన్నిటి మధ్యలో పెట్టేసి ఈ ధర్మ పోరాటం, అన్ఎంప్లాయ్మెంటు ఎక్సెట్రా ఇదంతా కూడా దీనికి కడుపు మంట. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. దీనికి ఒక జబ్బు ఉంది. అదేంటంటే ఇప్పుడు డిఎస్పీ గారి మీద దీనికి కోపం కదా, ఆయనతో ఎవరైనా కలిసి ఉన్నారనుకోండి, వాళ్ళ మీద కూడా దీని కోపం ట్రాన్స్ఫర్ అయిపోయిద్ది. ఇక వాళ్ళని కూడా వాట్సాప్లో రిమూవ్ చేసేయడం, మాట్లాడకుండా మూతి తిప్పేయడం, అడుగులో టపా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది. అక్కడితో ఆగిపోతే సరేలే అనుకోవచ్చు, కానీ ఇది మొదర టెంక కదా. అందుకని వీడియోలు చేసేసి అవతల వాళ్ళ మీద విషం కక్కేసి అన్ని తప్పుడు ఆరోపణలు చేసేసి హబ్బా కడుపు మంట తీరింద్రా అని అనుకుంటుంది. అట్లా డిఎస్పీ గారికి సపోర్ట్ చేశారని లలితన్న, కరుణాకర్ అన్న మీద వీడియోలు చేసింది. ఇప్పుడు ఈ ప్రవచనకర్తలైనా పెద్దలైనా ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అని ఇంకా తట్టుకోలేక ఏ విషయం వచ్చినా దీన్ని అడ్డం పెట్టుకొని కడుపు మంట చల్లార్చుకుంటుంది. కానీ దీనికి తెలియని విషయం ఏంటంటే కడుపు మంట చల్లార్చుకోవాలంటే నీళ్లు పోసుకోవాలి కానీ పెట్రోల్ పోసుకోకూడదు. ఇది అనే మాటలు చేసే పనులన్నీ పెట్రోల్ డీజిల్ లాంటివే. దీనివల్ల దీనికి ఇంకా ఉడికెక్కిపోవడం, మంట ఎక్కిపోవడమే తప్ప ప్రశాంతత అయితే ఎక్కడా ఉండదు. మంచి అయితే ఎప్పటికీ జరగదు. ఎప్పటికో దీని గూట్లో గుమ్మడికాయ కాస్తుంది, దానివల్ల గూడు పగలుతుంది. అప్పుడు దీనికి అన్నీ తెలిసి వస్తాయి. అప్పటిదాకా మనం ఇది భరించక తప్పదు అని అనిపిస్తుంది. నీ భవిష్యత్తు ఏందో నీకు తెలుసానే? పెంటికి మీద ఎంటికి లేరుకునేదానా? చెప్పాను కదా, సరైనోడు లేక నీకు చెక్కల ఎవడో ఒకడు దొరకతాడు, వస్తాడు, పూర్తిగా చెక్కి పెట్టిపోతాడు నున్నంగా. చూసే వాళ్ళకి అనిపించొచ్చేమో, అమ్మా కొన్నిసార్లు మగాళ్ళనే కాదు ఆడోళ్ళ కూడా వస్తారు, చెక్కి పెట్టిపోతారు, నీకంటే ఎవరమ్మా చెక్కతారు అని. ఏదో మనం చెక్కగలిగినంతలో చెక్కినాము, ఇంకా మిగిలింటే ఎవరైనా చెక్కండి. దీన్ని ఎంతమంది చెక్కినా ఇంకా చెక్కాల్సింది చానే ఉంటుంది. అంత పెద్దది అమ్మగారిది. ఏందది అని మళ్ళా పెద్ద అనుమానంగా అడగొద్దయ్యా, నోరయ్యా బాబు. ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నా అండి. ఎందుకంటే ఇది వీడియో మీద వీడియో వంకర్ టింకర్గా వదులుతూ ఉంది కదా, వాటికి కూడా కౌంటర్ చేద్దాం అనిపించింది. ఇప్పటికీ ఇది చాలా లేట్ అయ్యింది. అంటే ఈ రీసెర్చ్ అవ్వచ్చు, దాన్ని ఎడిట్ చేసుకోవడానికి ఇదంతా కూడా టైం పట్టింది. అయితే ప్రతి మాటకి నేను కౌంటర్ చేద్దాం అనుకున్నా. అంటే వీళ్ళే అన్నీ చదివి నవిలి మింగేసినట్టు అనింది కదా, ఇదేదో భగవద్గీతని బాగా నవిలి మింగేసి బేదుల్లో పారేసినట్టుగా రోజు వీడియోలు చేస్తూ ఉంటుంది వేరే టైటిల్స్ పెట్టి. దీనికి ఏం తెలుసు అసలు? ఇది ఇంకొకరిని ఎక్కిరించడమా, ఇంకొకరిని చిన్నతనంగా మాట్లాడడమా? వాయించేవాళ్ళు లేడు కానీ ఉండుంటే సక్కంగా ఉండేది. అసలు దీని ఇంట్లో మగాళ్ళు ఉన్నారో లేదో నాకు అర్థం కావట్లా. కనీసం సాటి వైష్ణవులైనా చెప్పొచ్చు కదా, ఇలా మాట్లాడొద్దు, ఇలా మాట్లాడకూడదు, ఇటు కాదు మనం ఉండాల్సింది, వైష్ణవులు అంటే ఒక పద్ధతి పాడు ఉంటుంది అని చెప్పుకోవాలి కదా. చెప్పుకున్నా ఇది వినట్లేదో, మీ పెత్తనాలేంటి నా మీద అంటుందో నాకైతే తెలియదు. కానీ దీని వరస అయితే అసలు బాలేదు. హిందూ జాతికే కాదు, ఇది మొత్తానికే ప్రమాదకారి.
అందులోనూ దీనికి దగ్గర పరిచయం ఎవరైతే ఉంటారో వాళ్ళే ఫస్ట్ ఎఫెక్ట్ అవుతారు. సో మీరైతే జాగ్రత్త ఉండండి. వీలైతే వైద్యం అంటే ఏదో ఒక మందైనా ఇప్పించండి. దీనికి కోపం ఎలా పెంచుకోవాలి, పగగా ఎలా మార్చుకోవాలి తెలుసు, కానీ అసలు ఎందుకు కోపం పెట్టుకుంటున్నాం, ఏం చేస్తున్నాం ఆ కోపంలో అన్నది తెలియట్లేదు. ఇది సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తులని తక్కువ చేయడమే కాకుండా ఈ సనాతన ధర్మం పిలకని కమ్యూనిస్టులకి, సెక్యులర్లకి, వాళ్ళకి వీళ్ళకి ఇస్తుంది. అది అసలే మంచిది కాదు. అందుకనైనా దీని రోగం కుదిరేలాంటి మందులు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. సరే అండి, ఇక్కడితో ఆపేస్తున్నాను. జయ శ్రీరామ, స్వస్తి.